స్థానిక సంస్థల ఎన్నికలు ఇంగట్లనే బీసీ రిజర్వేషన్ల ఖరారు మీద ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెద్ద దిక్కున ఉన్నత కాంగ్రెస్ పెద్దలు మీటింగ్ లా హాజరుపడ్డరు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, పొన్నం ప్రభాకరు, అబ్బో ఇట్లా చెప్పుకుంటా పోతే లిస్టు పెద్దగానే ఉన్నది. కానీ మరి ఆ మీటింగ్ లా రేవంత్ రెడ్డి సారు వాళ్ళకి ఏం చెప్పిండు, రేవంత్ సార్ చెప్పిన దానికి అక్కడున్న పెద్దలు ఏం ఐడియాలు ఇచ్చిండ్రు, మరి ఏం నడుచుకోవాలి కదా. పండ్రి మిమ్మల్ని కూడా మీటింగ్ తీసుకోవతా నడువుర్రి. స్థానిక సంస్థల ఎన్నికల తేదీలతో పాటు బీసీ రిజర్వేషన్ల ఖరారు మీద కూడా ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం అయ్యిందుల్లా. ఇక బంజారాహిల్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో అవుతున్నటువంటి ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు, సీతక్క, పొన్నం ప్రభాకరు, సిఎస్ శాంతి కుమార్ సార్లు ఇక తదితరులు హాజరుపడ్డారు. ఇక రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనే ముచ్చట్లలో చర్చలు గట్టిగానే నడిచినాయి. ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలతో పాటు జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎలక్షన్లల్లో కూడా ముందుగా ఏటికి ఎలక్షన్లు నిర్వహించాలనే విషయంలో మల్లగుల్లాలు పడకుండా ఇవాళ సీఎం సార్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం అందరితోని కలిసి చర్చించిన తర్వాత ఉంటుంది అన్నట్టుగానే కనబడుతున్నది. ఇంకా అట్లనే ఈ ఎన్నికలలో బీసీ రిజర్వేషన్ల ఖరారు కోసం ఏర్పాటైనటువంటి డెడికేటెడ్ కమిషన్ గత సోమవారం ప్రభుత్వానికి వాళ్ళ నివేదికనైతే అందజేసిన సంగతి మనందరికి ఎరికైనదే. ఇక ఈ రిపోర్టు మీద ఈ సమావేశంలో చర్చించి ఓ నిర్ణయానికి రాబోతున్నట్లుగా మనకు అందినటువంటి రహస్య సమాచారం.